ధర్మం అనేది ఒక శాస్త్రం అనుకుంటే ఒక గ్రంథంలా ఉండాలి. అలా కాకుండా రామాయణం, భారతం, భాగవతం వంటి గ్రంథాలను కూడా ధర్మం కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ధర్మ గ్రంథాలు అనొచ్చా? గ్రంథాలు అన్న బహువచనం ఎందుకు వినియోగిస్తున్నాం అంటే ధర్మం చెప్పని గ్రంథం లేదు కనుక. సమస్త గ్రంథాలు మనకు ధర్మాన్నే బోధిస్తూ ఉంటాయి. రఘువంశం నుంచి ప్రారంభం చేసుకుంటే కావ్య ప్రపంచం, మాళవిక అగ్నిమిత్రం నాటకం దృశ్యం ప్రారంభం చేసుకుంటూ ఉంటే కావ్య ప్రపంచం, రామాయణం ప్రారంభం చేసుకుంటూ ఉంటే సమస్త ఇతిహాస ప్రపంచాలు, భాగవతం ప్రారంభం చేసుకుంటూ ఉంటే సమస్త పురాణిక ప్రపంచాలు అన్నీ కూడా ధర్మాన్నే బోధించేవి అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వేదంలో నుంచే వచ్చినవి కనుక వేదం సమస్త ధర్మాలకు మూలం. అప్పుడు వేదం ఒక్కటి, వేదం ఒక గ్రంథం అవుతుంది. ఒకటి అయిన ఆ వేదాన్ని వ్యాసుల వారు 4గా విభజించిన కారణం చేత 4 వేదాలు. ఇలా ఒకటి అయిన ధర్మం శాఖోపశాఖలుగా వివరింపబడి ఉండడంతో అన్ని గ్రంథాలు కూడా ధర్మాన్ని బోధించేవే అయి ఉన్నాయి. అన్నిటికీ మూలం వేదమే కదా, వేదోఖిలో ధర్మ మూలం కదా. కాబట్టి ఒకటి అయినప్పటికీ బహుధా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, ఇది ఋగ్వేద మంత్ర వాక్యం. ఒకే సత్యం పలువురు పదవిదాగా చెబుతూ ఉంటారు. ఒకే రామాయణం ఎంతమంది ప్రవచనాలు చేస్తున్నారు, ఎంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాగర్థ ఇవ సంపృక్తో వాగర్థ ప్రతిపర్తయే అనే ఈ ఒక్క శ్లోకాన్ని, రఘువంశ ప్రారంభంలో ఉండే శ్లోకాన్ని చెప్పని పౌరాణికుడు ఉండడు. ఈ శ్లోకాన్ని వందల వేల రకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. మానుషాద ప్రతిష్టాంతం అన్న ఒకే ఒక శ్లోకం రామాయణంలో ఉన్నది. శాపకారకంగా చెప్పేది, నిషాద కథ చెప్పేది. ఈ శ్లోక వ్యాఖ్యానం వందలాది మంది వేలాది రకాలుగా. ధర్మం ఒక్కటే, ధార్యతే, అది బోధించేది ధర్మం. ఆ ధర్మ గ్రంథం మానవ జీవనం. ఇది సమాధానం. రామాయణ భారత గ్రంథాలు ఎన్ని ఉన్నా కూడా మానవ జీవనం ఇది ప్రధానంగా తీసుకోవాలి. మనిషికి తన బ్రతుకే ఒక గ్రంథం కనుక తన బ్రతుకునే ఒక గ్రంథంగా మార్చుకునే శక్తి ఉన్నది కాబట్టి తన బ్రతుకును ధర్మబద్ధంగా స్వీకరిస్తే ఎవరి జీవన సరళి, ఎవరి జీవన యానం వారికి ధర్మ గ్రంథం అవుతుంది.